త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. వ్యాసుల వారు ఈ శ్లోకంలో మరికొంతమంది పండితులు బాగా తెలిసిన వారి యొక్క అభిప్రాయం కూడా వివరించారు. ఆయన ఏమంటారంటే, కోరికతో చేసే కర్మలే కాదు, ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది కదా, అందుకని అది దోషభూయిష్టం. కాబట్టి కర్మలన్నింటినీ వదిలిపెట్టడమే మంచిదని అంటారు. మరికొంతమంది పండితులు వాదన ఏమిటంటారంటే, అది ఎలా కుదురుతుంది? యజ్ఞం, యాగం, వ్రతం, దానం, తపస్సు మొదలైన దేవతా ఆరాధన సంబంధించిన కర్మలను ఎలా విడిచిపెడతాం? వాటిని వదిలిపెట్టకూడదు అని వాదిస్తున్నారు. కర్మలు మనం మనసుతో సంకల్పిస్తాం, ఇంద్రియాలతో చేస్తాం. ఈ కర్మలను లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తుంటుంది. ఈ కర్మల వల్ల వాసనలు అంటుకుంటాయి. కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనాలు లేవు, వాసనలు ఉండవు కదా, మోక్షం వస్తుంది కదా అని ఇంకొందరు వాదిస్తుంటారు. మరికొంతమంది రోజు ఏదో ఒక కర్మ చేయాలి కదా, లేకపోతే జీవితం గడవదు కదా, మంచి మార్గంలో నడవాలంటే దేవతారాధన, యజ్ఞయాగాదులు చేయాలి కదా, అవి కర్మలే కదా, కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని మరికొందరు వాదిస్తారు. ఇలా ఇరుపక్షాల వాదనలను మనకు తెలియజెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. ఆ కాలంలో కర్మల గురించి పండితులు, వేదాంతులు చేసే వాదనల గురించి చెప్పి తన నిశ్చయాత్మకమైన భావాన్ని తరువాత శ్లోకంలో వివరించబోతున్నాడు.